నమస్తే, మీరు చూస్తుంది యువతరంగం, ఇది సమాజ అంతరంగం. నేను మీ సిద్ధుగౌడ్. పాత రోజులే బాగుండేవి. ఎందుకంటే ఆ రోజు ఆట ఉంది, పాట ఉంది, ఆరోగ్యం ఉంది. పాత రోజులే బాగుండేవి. ఎందుకంటే పాత రోజుల్లో బాల్యం చాలా అమూల్యంగా ఉండే. పాత రోజులే బాగుండే. ఎందుకంటే ఆ రోజు తిండి బాగుండే, ఆ రోజు పని బాగుండే, ఆ రోజు మానసిక ప్రశాంతత బాగుండే. నిజంగా ఆలోచిస్తే 90s అని ఈ మధ్య మాట్లాడుతున్నటువంటి ఒక మాటను చూసినట్లయితే 90sలో పుట్టినటువంటి వాళ్ళు ఆడుకున్న ఆటలు కానివ్వండి, వాళ్ళు తిన్న ఆరోగ్యం కానివ్వండి, వాళ్ళు పెరిగిన వాతావరణం కానివ్వండి, చాలా బాగుండే. నిజంగా బాల్యంలో కనుక చూసినట్లయితే ఆ బాల్యం ఎంత అమూల్యంగా ఉండేదంటే 90sలో పుట్టినటువంటి పిల్లలు ఈ రోజు లెక్క సెల్ ఫోన్ పట్టలేదు, ఈ రోజు లెక్క పబ్జీలు ఆడలేదు, ఈ రోజు లెక్క ఫోన్ కోసం మారాన్ చేయలేదు, ఈ రోజుల్లాగా ఆన్లైన్ గేమ్లకు పాకులు ఆడలేదు, ఈ రోజులాగా స్క్రీన్కు కనెక్టివిటీ లేదు. ఎంత ప్రకృతిలో పెరిగారంటే పొద్దున లేచారంటే వాళ్ళు స్కూల్కి వెళ్ళేవారు. స్కూల్ నుంచి సాయంత్రం అయిందంటే అదే స్కూల్లో ఒక డ్రిల్ పీరియడ్ ఉండేది. ఆ డ్రిల్ పీరియడ్లో ఆటలు ఆడేవాళ్ళు. అక్కడ ఆటలాడిందే కాకుండా ఇంటికి వచ్చి ఇంటి దగ్గర కూడా వాళ్ళు ఉండేటువంటి గల్లీ కానీ లేకుంటే వాళ్ళు ఉండే పరిసరాల్లో కూడా ఆటలు ఆడుతూనే తమ బాల్యం గడిపారు. అసలు ఆ ఆటలన్నీ మాయమైనాయి. ఇప్పుడు అదే పల్లెటూళ్ళల్లో చూసినా కూడా ఆటలు లేవు. ఆ రోజుల్లో ఆ బాల్యంలో ఆడినటువంటి ఆటలు ఏవైతే ఉన్నాయో ఆ ఆటలు సింగిల్ గేమ్లు కూడా కాదు, గుంపులుగా సమూహంగా ఆడినటువంటి ఆటలు. ఆ రోజు క్రికెట్ ఆడడానికి ఒకరికి బ్యాట్ ఉందంటే అది చాలా గొప్ప. కానీ ఆ క్రికెట్ ఉన్న బ్యాట్ కంటే ఎక్కువ వేరే ఆటల్లోనే ఎంజాయ్ చేసారు వాళ్ళు జనాలు. నిజంగా 4 పెంకలను ఒక దగ్గర చేర్చి ఒక చిన్న బంతిని తీసుకొని అక్కడో ముగ్గురు ఇక్కడో ముగ్గురు ఉండి ఆ బంతిని కొడుతూ వాళ్ళు పొందిన ఆనందం, అనుభూతి అంతా ఇంత కాదు. అదేవిధంగా ఆ బంతిని కొట్టినాక ఆ బంతిని తెచ్చే లోపు వాటిని పేర్చడానికి పడినటువంటి తాపత్రయం అంతా ఇంత కాదు. స్కూల్ లెవెల్లో కబడ్డీ ఆడితే ఆ కబడ్డీ ఆడిన ఆట తోటి విద్యార్థులు చూస్తుంటే వీళ్ళు చూపించేటువంటి ప్రతిభ అది నిజంగా చాలా అద్భుతంగా ఉండేది. ఖోఖో గేమ్, ఆ ఖోఖో గేమ్లో 7 ఉంటే కూర్చొని పట్టుకునేటువంటి విధానం ఏదైతే ఉందో ఫిజికల్గా చాలా మంచి ఎక్సర్సైజ్ ఉండేది. అదేవిధంగా ఒక పిచ్చి గేమ్ లాగా బాల్ తీసుకొని ఒక అతన్ని కొడుతూ మిగతా వాళ్ళు ఎవడు దొరికితే వాడిని కొడుతూ ఆనందపడుతూ ఆడినటువంటి ఆట కూడా ఆ పిల్లలు ఆ టైంలో పొందిన అనుభూతి చాలా గొప్పగా ఉండేది. వీళ్ళందరూ కలిసి కూడా దాగుడు మూతలు ఆడుతూ పట్టుకునేటువంటి విధానం ఏదైతే ఉందో దాగుడు మూతల దండాకోరు అని ఆ గేమ్ కూడా చాలా అద్భుతంగా ఆడేవారు. సాయంత్రం అయిందంటే చందమామ రావేంటూ ఆ పండు వెన్నెల కింద చూస్తూ వీళ్ళు ఆడుకున్న ఆటలు కూడా ఎంతో అద్భుతంగా ఉండేవి. దీనికి తోడు ఈత, బావులలోకి వెళ్ళి ఈత కొట్టడం కానీ, ఆ ఈత కొట్టే సమయంలో కూడా ఆ ఈతలో నీటి గేమ్లు, నీటి ఆటలు ఏవైతే ఉన్నాయో ఆ ఆటలను కూడా వాళ్ళు పట్టుకోవడానికి చేసేటువంటి ఆ ఉత్సాహం అవన్నీ కూడా చాలా అద్భుతంగా సాగాయి. వీటన్నిటితో పాటు వాళ్ళు పీల్చిన గాలియే కానివ్వండి, లేదంటే వాళ్ళు తిన్న తిండే కానివ్వండి, ఆ ఆటల వల్ల వాళ్ళ శ్రమ, శారీరకంగా వాళ్ళ క్యాలరీస్ ఏవైతే కరిగిపోయి చాలా ఆరోగ్యవంతులుగా ఉండేవాళ్ళు. అలాంటి ఆటలు మాయమైనాయి. పల్లెల్లో లేవు, పట్టణాల్లో లేవు. ఒకవేళ పట్టణాల్లో ఆటలు ఆడాలన్నా పైసలు పెట్టి ఆడాలి, ఈత కొట్టాలన్నా పైసలు పెట్టి కొట్టాలి. ప్రతిదీ కమర్షియల్ అయిపోయింది. దానికి తోడు పట్టణాలను చూసి పల్లెల్లో కూడా వాతావరణం మారిపోయి ఈరోజు ఎక్కడ కూడా దాగుడు మూతల దండాకూరు కనిపిస్తలేదు, లేకపోతే తొక్కుడు బిల్ల కనిపిస్తలేదు, లేదంటే దోబూచి బిల్ల కనిపిస్తలేదు, ఒక ఇసుకలో ఒక పుల్ల పెట్టి దాన్ని పట్టుకునే విధానం ఆడినటువంటి ఆటలు కనిపిస్తలేదు, లేదంటే ఇంట్లోనే ఇండోర్ గేమ్స్గా ఉన్నటువంటి అష్టాచెమ్మ కానివ్వండి, వైకుంఠపాలి కానివ్వండి, ఇలాంటి ఏ గేములు కూడా కనిపిస్తలేవు. నిజంగా పాత రోజులు ఎంత బాగుండేదో ఒక్కసారి చూడండి. ఆ పాతకాలానికి పోయి తిరిగి వస్తే ఎంత బాగుంది అనిపిస్తుంది. ఆట అనేది ఆనందకరం, ఆట అనేది మనిషికి ప్రశాంతత చేకూరుస్తుంది, ఆట అనేది మానసిక శాంతిని అందిస్తుంది, ఆట అనేది శ్రామిక ఎక్సర్సైజ్ను కూడా చూపిస్తుంది. కాబట్టి పాత రోజుల్లో ఆటలు చాలా బాగుండేవి. ప్రస్తుత ఆటలు కూర్చొని ఆడి ఉబకాయం పెరిగి ఆందోళనకరంగా అనారోగ్యం పాలవుతున్నారు. అదే పాత రోజుల్లో అయితే అసలు ఆడడానికే ఉరికేవాళ్ళు. వాళ్ళు ఖాళీగా ఎప్పుడు ఉండేవాళ్ళు కాదు. ఉంటే స్కూలు, లేదంటే ఆటలు. అలాంటి పరిస్థితులు ఉండేవి. నిజంగా పాత రోజులే బాగున్నాయి, పాత పాటలే బాగున్నాయి, పాత బాల్యమే బాగుంది. ఇది ఈరోజు టాపిక్. నమస్కారం.